యుద్ధం మొదలై 14 రోజులైనా ఇంకా అమెరికా ఎందుకు ఇరాన్ని కంట్రోల్ చేయలేకపోతోంది? 14 రోజుల పాటు అగ్రరాజ్యమైన అమెరికాను తట్టుకొని ఇరాన్ ఎలా ముందడుగు వేయగలుగుతోంది? యుద్ధం ఆపండి అని చెప్పి యుద్ధం మొదలుపెట్టిన ట్రంపే మళ్ళీ ఎందుకు కాళ్ళ బేరానికి వస్తున్నాడు? అసలు ఈ యుద్ధంలో పైచేయి సాధించింది ఎవరు? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు విదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఇరాన్ ఒక చిన్న దేశం, చాలా చాలా చిన్న దేశం. ఇరాన్ విశ్వ గురువు కాదు. ఇరాన్కి 56 ఇంచుల ఛాతీ లేదు. ఇరాన్ 4th లార్జెస్ట్ ఎకానమీ అస్సలే కాదు. అంత చిన్న దేశమైన ఇరాన్ అగ్రరాజ్యమైన అమెరికాని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యమైన అమెరికా గుండెల్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టుకొని మరీ నిద్రపోతూ ఉంది. అమెరికాకి చుక్కలు చూపిస్తూ ఉంది. అమెరికాని 3 చెరువుల నీళ్లు తాగిపిస్తూ ఉంది. 30 చెరువుల నీళ్లు తాగిపిస్తూ ఉంది. మరి యుద్ధం మొదలుపెట్టిన అమెరికానే ఇప్పుడు యుద్ధం ఆపాలని కాళ్ళ బేరానికి వచ్చే స్థాయిలో ఇరాన్ ఎలా విరుచుకుపడతా ఉంది అంటే, వాస్తవానికి ఇరాన్ ఒక చిన్న దేశం. ఇరాన్కి ఉన్నటువంటి యుద్ధ బలగాన్ని ట్రంప్ అంచనా వేయలేకపోవడం, ప్రతి ఒక్క చిన్న దేశాన్ని ఎట్లా అయినా అణిచివేయగలుగుతాను, నా దగ్గర బలం ఉంది, నా దగ్గర ధనం ఉంది అనే ట్రంప్ అహంకారాన్ని సముద్రంలో పండబెట్టి తొక్కుతోంది ఇరాన్. యుద్ధం మొదలు కావడానికి ముందు ఇరాన్తో చర్చలు జరుగుతున్న టైంలో, చర్చలు జరుగుతుండగానే యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ ఇవాళ అదే ఇరాన్ని కాళ్ళ బేరానికి వచ్చి చర్చిద్దాం రండి, యుద్ధం ఆపేద్దాం రండి అనేటువంటి పరిస్థితికి ఇరాన్ ట్రంప్ గారిని పట్టుకొచ్చింది. యుద్ధం మొదలై 14 రోజులైతుంది. అమెరికా బాంబుల వర్షం కురిపిస్తూ ఉంది. ఇరాన్ అధ్యక్షుడిని చంపేసింది. చిన్న పిల్లల్ని పొట్టన పెట్టుకుంది. యుద్ధ నీతి ఏంటంటే చిన్న పిల్లల జోలికి, ఆడోళ్ళ జోలికి పోవద్దు అనేది యుద్ధ నీతి. ట్రంప్ అనేటోడు పిచ్చనా కొడుకు కాబట్టి వానికి ఇలాంటి సెంటిమెంట్స్ ఉండవు. కాబట్టి ఆడొక నీచ్ కమీనే కాబట్టి అవి ఏవి ఫాలో కాబట్టి స్కూల్ మీద బాంబులేసి 165 మంది చిన్న పిల్లల్ని చంపేసిండు. 18 మంది టీచర్లు కూడా చచ్చిపోయినట్టున్నారు. ప్రపంచమంతా గాండ్రించి ట్రంప్ గారి ముఖం మీద తుప్ప ఊంచుతోంది. చిన్న పిల్లల్ని చంపడం ఏంట్రా, అగ్రరాజ్యమై ఉండి తలకు మాసిన చెత్తనా కొడుక, పౌర సమాజం మీద, జనావాసాలు నివసించే చోట బాంబులు వేయడం పద్ధతి కాదురా, యుద్ధనీతి కాదురా, తలకు మాసిన ఎదవ అని ట్రంప్ గాని ముఖం మీద గాండ్రించి ఉమ్మేస్తున్నామని సిగ్గులేదు. ఎందుకంటే వాడు ఒక సిగ్గు శరం లేని సన్నాసి కాబట్టి 2 రకాలుగా పరువు పోతా ఉంది. ఇప్పటికే 2 లక్షల కోట్ల ప్రజాధనం వృధా చేసిండు వాడు. ట్రంప్ గాడు యుద్ధం పేరుతోని 2 లక్షల కోట్లు వాగులో పోసిండు అమెరికా సొమ్ము. అక్కడ అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతా ఉంది ప్రజలలో. ఎందుకంటే చిన్న పిల్లల్ని చంపేసిన విషయం తెలిసి ప్రపంచమంతా అమెరికా మీద ఊంచుతుంటే అమెరికా ట్రంప్కి సిగ్గు లేకపోయినా అమెరికా ప్రజలకైతే సిగ్గు ఉంటుంది కదా. వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత, భయంకరమైన వ్యతిరేకత వస్తూ ఉంది. ఇటు 2 లక్షల కోట్ల డబ్బు వృధాగా పోతా ఉంది. అమెరికా సైనికులు అన్యాయంగా చచ్చిపోతూ ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో యుద్ధం చేసి పీకింది ఏం లేదు, ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేసి పీకేది కూడా ఏమీ లేదు అని చెప్పేసి వాళ్ళు తిరగబడుతున్నారు. కానీ ఇరాన్ ఇంత గట్టిగా, ఇంత బలంగా ఎలా యుద్ధం చేస్తుంది అంటే, ఇరాన్కి ఉన్న యుద్ధ బలగం, సైన్యం ఏదైతే సామాగ్రి ఉంటుందో అది యుద్ధం వచ్చినప్పుడే బయటపడ్డది. సముద్ర జలాల్లో ముఖ్యంగా అమెరికా నౌకల్ని తుక్కురేగొడుతూ ఉంది ఇరాన్. హార్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాన్ని ఆక్రమించుకోవడం కోసం ట్రంప్ గాడు పడుతున్న తంటాలు చూస్తుంటే చాలా భయంకరంగా ఉన్నాయి. హార్ముజ్ జలసంధి కాదు కదా, దాని పొలిమేరల కొన్ని కిలోమీటర్ల దూరంలో అడుగు పెట్టాలంటేనే అమెరికా గజ వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఆ హార్ముజ్ జలసంధిని సీజ్ చేసి పడేస్తామని చెప్పి ఇరాన్ డైరెక్ట్గా చెప్తుంది. యుద్ధం వద్దురా సన్నాసి అంటే ట్రంప్ గాడు మొదలుపెట్టిండు. చర్చలు జరుగుతున్నప్పుడే యుద్ధం మొదలుపెట్టిన ట్రంప్ గాడు ఇలా రష్యాని బతిలాడుకుంటున్నాడు. ఎట్లనైనా చేసి యుద్ధం ఆపేయండి. ఎందుకంటే
వాడు అనుకున్నాడు, ఇరాన్ ఒక చిన్న దేశం, నా దగ్గర సైన్యం ఉంది, నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉన్నది, అగ్రరాజ్యం అనే అహంకారం ఉన్నది, అడ్డగోలు బలుపు ఉన్నది, కాబట్టి ఇరాన్ని నలిపి పడేస్తా, చీమను నలిపినట్టు నలిపేస్తా అని వాడు అనుకున్నాడు. కానీ ఇరాన్ తలంచలే, ఎక్కడా ఆత్మస్థైర్యం కోల్పోలే, ఎక్కడా వెనకడుగు వెయ్యలే. 14 రోజుల నుంచి అమెరికాకి తల వంచకుండా ఒక చిన్న దేశం కొట్లాడుతూ ఉందంటే, అగ్రరాజ్య అధ్యక్షుడినే కాళ్ళ బేరానికి తీసుకొచ్చే పరిస్థితులు కల్పించిందంటే, ఇక్కడ విజయం ఇరాన్ ఆల్రెడీ విజయం సాధించినట్టే కదా. ఖచ్చితంగా ఇరాన్ విజయం సాధించినట్టే. ఇంకొక 4 రోజులైతే ట్రంప్ గాడు పోయి కాళ్ళ వేళ్ళ మీద పడి బతిమిలాడి మరి యుద్ధం ఆపాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ మధ్యలో అటు ఇటు కాకుండా పోయింది ఎవరంటే, ఇరాన్ ఇండియాకి ఎప్పటి నుంచో డిప్లొమాటిక్ ఫ్రెండ్షిప్ ఉన్న దేశం. అమెరికా వానికి భయపడి, ఎప్స్టీన్ ఫైల్స్లో పేరున్నదని అమెరికా వానికి భయపడి, అమెరికా వానికి తలొంచి అటు రష్యాకు కాకుండా ఇటు ఇరాన్కు కాకుండా అటు ఇటు కాకుండా ఆటలో అరటిపండు అయ్యింది ఎవరు అంటే మన విశ్వగురువు మాత్రమే. ఇరాన్కి ఉన్న దమ్ములో 1% కూడా మనకు లేకపోయే. ఎన్ని ఇంచుల ఛాతీ ఉన్నదని కాదు, 1 ఇంచన్న దమ్మున్నదా లేదా అనేదే ముఖ్యం. అది మనం ఇరాన్ని చూసి నేర్చుకోవాల్సిన విషయం. ఇరాన్ అధ్యక్షుడు చచ్చిపోతే, అమెరికా వాడిని చంపేస్తే సంతాపం తెలిపే దమ్ము కూడా లేదు మనకి. సంతాపం తెలపడానికి 3 రోజుల టైం పట్టింది. ప్రపంచ దేశాలంతా మనల్ని చూసి నవ్వుతుంటే, ఇజ్జతి పోతుంటే 3 రోజుల తర్వాత సంతాపం తెలిపింది. సంతాపం తెలిపి మళ్ళా ఇజ్జతి ఓడగొట్టుకున్నది. అది మన బలం. అగ్రరాజ్యాలతో పోటీ పడే భారతదేశాన్ని ఇరాన్కి ఉన్న దమ్ము కూడా లేని స్థాయికి తీసుకొచ్చిండు విశ్వగురు. ఇరాన్కు ఉన్న దమ్ము కూడా లేనంత స్థాయికి తీసుకొచ్చిండు. వాళ్ళ అధ్యక్షుడిని చంపేసినా కూడా యుద్ధంలో ఏమాత్రం తడబడకుండా అమెరికాకి చుక్కలు చూపిస్తూ ఉంది ఇరాన్. అలాంటి ఇరాన్ మనకి ఎప్పటి నుంచో డిప్లొమాటిక్ ఫ్రెండ్గా ఉంటే, ఆ ఇరాన్ అధ్యక్షుడు చచ్చిపోతే 3 రోజులు సంతాపం తెలపడానికి 3 రోజులు టైం పట్టింది. అది మన దమ్ము. మన విశాఖపట్నం జలాల్లోకి వచ్చిన ఇరాన్ నౌకని అమెరికా వాడు పేల్చేస్తే మనం ఏం పీకలేకపోయినాం. అది మన దౌత్యం, తెలివి.